నామములో వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిందును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదువని సెలవేయగా. చిన్న ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు. చదువుబడిన ఈ మాటలు దీవించండి, ఆశీర్వదించండి. వినువారికి మేలుకరంగాను, చూసేవారికి ఆశీర్వాదకరంగాను నీ మాటలు ఉంచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమించబడిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మరొకసారి మీ అందరూ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మనము కొన్ని వారాల నుండి ఈ యొక్క సమూయేలు 2 మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఈ వారము 9వ అధ్యాయంని మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఈ 9వ అధ్యాయంలో 13 వచనాలు ఉన్నవి. ప్రాముఖ్యముగా ఈ అధ్యాయంలో ఎవరెవరు కనపడతారంటే దావీదు, సౌలు సేవకుడైన సీబా, ఆ తర్వాత మెఫీబోషెతు అనేటువంటి ఇద్దరు కనపడతారు. ఇక్కడ యోనాతాను చనిపోయిన తర్వాత దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. అది ఏం ఆలోచన అంటే, మొదటి వచనం చదవండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. కాబట్టి యోనాతాను దావీదుకు ఏమవుతాడంటే బావమరిది అవుతాడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే బ్రదర్ ఇన్ లా. ఈ యోనాతాను సౌలు యొక్క కుమారుడు. సౌలు బ్రతికి ఉన్నప్పుడు దావీదును చంపాలనే ఆ ఉద్దేశం కలిగిన సమయంలో యోనాతాను అనేక మార్లు దావీదును తప్పించాడు. అనేక మార్లు దావీదును కాపాడుతూ వచ్చాడు. కాబట్టి యోనాతాను బ్రతికి ఉన్నప్పుడు దావీదుతో ఒక మాట చెప్పాడు. ఏమిటంటే, ఇదిగో నేను నీకు ఉపకారం చేశాను కాబట్టి నేను చనిపోయిన తరువాత నా కుటుంబంలో ఉన్న వారికి నువ్వు దయ చూపాలి. అది ప్రమాణంగా తీసుకున్నాడు. నువ్వు నాకు మాట ఇవ్వు అని మాట ప్రకారంగా దావీదు యొద్ద యోనాతాను ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దావీదు యోనాతాను చనిపోయిన తర్వాత యోనాతాను దావీదు ప్రేమించిన విధానాన్ని బట్టి, యోనాతాను దావీదుకు చేసిన సహాయాన్ని బట్టి ఇప్పుడు ఆ యొక్క యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, నేను ఇప్పుడు వారికి ఉపకారం చేయాలి, వారికి నేను సహాయం చేయాలి అని తన యొద్ద ఉన్నటువంటి వారిని అడిగినప్పుడు వారు కనుగొని రాజుకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో సౌలు కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే మెఫీబోషెతు. సౌలు యొక్క సేవకుడైన సీబా వచ్చి చెబుతున్నాడు, ఇదిగో సౌలు కుటుంబంలో యోనాతాను కుటుంబంలో ఎవరు మిగిలి ఉన్నారంటే మెఫీబోషెతు అనేటువంటి ఆయన ఉన్నాడు, అతడు కుంటివాడు. అంతే కదండి, ఒకసారి పరిస్థితులు తారుమారవుతూ ఉంటాయి. యుద్ధం జరిగేటప్పుడు యోనాతాను యొక్క మెఫీబోషెతు యొక్క దావి ఆ యొక్క యోనాతాను ఎత్తుకొని పరుగున మరి పరిగెత్తున్నప్పుడు మెఫీబోషెతు కింద పడి కాళ్ళు ఇరిగిపోయాయి. ఆ విధంగా కుంటివాడు అయ్యాడు. పుట్టుతో కుంటివాళ్ళు అయ్యేవాడు ఉన్నారు,
ఆ తర్వాత యాక్సిడెంట్లో కుంటివాడు అయ్యేవాళ్ళు ఉన్నారు, లేదా కొంతమంది చేత పట్టుబడి కుంటివాళ్ళు అయ్యేవాళ్ళు ఉన్నారు. ఏది ఉన్నప్పటికీ ఈయన ఎలా కుంటివాడు అయ్యాడంటే వాళ్ళ దాది ఆ యుద్ధానికి భయపడి ఆ యొక్క మెఫీబోషెతును ఎత్తుకొని వడివడిగా పరిగెత్తుతున్నప్పుడు ఆ పిల్లవాడు కింద పడి కుంటివాడయ్యాడు. కాబట్టి కుంటివాడిగా ఉన్నటువంటి మెఫీబోషెతు తన యొక్క జీవితం గురించి ఆలోచన చేసుకుని ఉంటాడు. నా 2 కాళ్ళు కూడా కుంటివే కదా, కాబట్టి ఇప్పుడు నేను ఎలాగా నా జీవితాన్ని కొనసాగించాలి? నా తండ్రి ఉన్నప్పుడు భూమి ఉంది, నా తండ్రి ఉన్నప్పుడు నాకు సమృద్ధి అయిన ఆహారం ఉంది, మరి ఇప్పుడు నా పరిస్థితి చూస్తే ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అని ఒకవేళ కృంగిపోయి మదనపడి ఉండవచ్చు. అయితే దేవుడు ఎన్నడూ కూడా తన బిడ్డలను మర్చిపోతాడా? ఏమండి? కాబట్టి దావీదును దేవుడు లేవనెత్తుకొని మెఫీబోషెతును పోషించే విషయంలో ఒక బాధ్యత కలిగి ఉండేటట్లుగా దావీదు హృదయాన్ని దేవుడు ప్రేరణ కలిగించాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, నేను ఉపకారం చూపించాలి. ఏమండి? మనము ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యము చాలా విలువైంది. 3వ వచనం చూడండి. 3వ వచనం, రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయటకు సౌలు కుటుంబంలో కాబట్టి దేవుడు నాకు దయ, అంతే కదండి. మనం అందరూ కూడా దేవుడిని ఇతరులు మాత్రం దయగలిగి ఇష్టపడము. దేవుని యొద్ద నుండి దీవెనలన్నీ పొందుకుంటాం, కానీ మన దీవెనలో నుండి మాత్రం ఇతరులకు ఇవ్వడానికి ఎక్కడ ఇష్టపడము. ఏమంటాము? నాది, నేను కష్టపడి సంపాదించుకున్నాను, ఇదంతా నేను చేసుకున్నదని అంటాం. కానీ దేవుని వాక్యంలో దావీదు దేవుని జ్ఞాపకం చేస్తున్నాయంటే, దేవుడు నాకు చూపినట్లుగా నేను రాజును అవ్వాలంటే ఆయన దయ, ఈరోజు నేను ఇంత సంపద కలిగి ఉన్నానంటే ఆయన దయ, నేను ఈరోజు మంచి గృహాన్ని కలిగి ఉన్నానంటే ఆయన దయ, కాబట్టి ఈరోజు నేను బ్రతికున్నానంటే ఆయన దయ. కాబట్టి యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను మరి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగులుంటే వారి ఏళ్ళ నేను దయ చూపాలి. దేవుని బిడ్డగా మనము ఏం చేయాలంటే మనము ఇతరుల ఏళ్ళ దయ కలిగి ఉండాలి. ఎందుకంటే మనము దేవుని చేత దయ పొందిన వారుగా ఉన్నాము, దేవుని వల్ల కటాక్షం పొందినటువంటి వారుగా ఉన్నాం. కాబట్టి మరి నీవు నేను కూడా ఇతరుల ఏళ్ళ ఏం కలిగి ఉండాలి? దయ కలిగి ఉండాలి. చూద్దామండి, పేతురు రాసిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17, 18, 19 వచనం చదువుతాం. ధనవంతులైన వారు గర్విష్ఠులు గాక, అస్థిరమైన ధనమందు నమ్మిక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనచ్చు మేలు చేయవారును, సత్యలను, ధనము గలవారును, ఔదార్యము గలవారును, ధనములు ఇతరులకు పాలించువారునై వారికి ఆజ్ఞాపించుము. దేవుని వలన పొందుకున్నటువంటి వాటిలో మనము ఏం చేయాలంటే సత్క్రియలైనటువంటి అన్నాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన వాటిలో మనము ఇతరులకు ఇచ్చేటువంటి వారిగా మనము మంచి దయ కలిగి ఉండాలి. మనము ఇతరుల ఏడల మనము కనికరం కలిగినటువంటి వారు ఉండాలని తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు లేఖ రాస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. మనం కలిగి ఉన్న దాన్ని బట్టి మనం ఎక్కడ కూడా గర్విష్ఠులు కాకుండా ఈ యొక్క మనం కలిగినంతా కూడా అస్థిరము ఒక రోజు విడిచిపెట్టాలి అనేది జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలంట? ఇతరులకు కలిగిన దానిలో మనము ఇతరులకు సహాయం చేసే వారిగా ఉండాలి, ఇతరులకు మనము పాలిభాగస్తులుగా ఉండాలి. కాబట్టి దావీదు ఆయన రాజు అయిన తర్వాత తాను దేవుని ద్వారా పొందుకున్న ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు
ఇప్పుడు మెఫీబోషెతు విషయంలో దయగలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడే నాకు ఇవన్నీ ఇవ్వకపోతే ఈరోజు నాకు ఈ స్థితి ఉండదు కదా. కాబట్టి మనుషులకు తృప్తి ఉండదు. కాబట్టి మనుషులు తృప్తి ఉండదు. ఒకళ్ళకంటే మన జీవితము ఉన్నతమైనదిగా ఉంచినప్పుడు, ఒకళ్ళకంటే మన అవసరాలు కొడుతున్నప్పుడు మనం ఎంతగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి దావీదు మెఫీబోషెతు అన్నాడు, నువ్వు భయపడవద్దు, నిన్ను బట్టి కాదు, నీ తండ్రి అయినటువంటి యోనాతాను నాకు చూపినటువంటి ఆ ప్రేమను బట్టి, నా ఎడల ఆయన చూపిన ఆ ఉపకారాన్ని బట్టి నేను నీ ఎడల కనికరతాను, నువ్వు భయపడవద్దు. ఇదిగో నువ్వు బ్రతికినంత కాలము ఎక్కడ భోంచేయాలంట? రాజు బల్ల యొద్ద భోంచేయాలి. ఇదిగో నీ తండ్రి కలిగిన భూమి అంతా కూడా మళ్ళా నేను నీకు ఇప్పిస్తాను. కాబట్టి నువ్వెక్కడ భయపడవద్దు. నేను గుడ్డివాడినో, నేను బలహీనుడినో, నేనేమి చేయలేను, నా తండ్రి ఉంటే నాకు ఏదో విధంగా నా సహాయం చేసేవాడు అని ఎక్కడ అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు నా యేట దయ చూపించాడు. నీ తండ్రి ద్వారా నాకు కావలసినవి కూడా నాకు అనుగ్రహించాడు. కాబట్టి నేను ఎన్నడూ మర్చిపోను. కాబట్టి మొదటిగా నువ్వు ఏమి తొలగించుకోవాలంటే భయాన్ని తొలగించుకో. ఈరోజు చాలా మందికి ఏముంది? భయం ఉందండి. భయం లేని వ్యక్తులు ఈ లోకంలో ఎవరూ లేరు. మరి ఈ రోజున దేశాలలో యుద్ధం జరుగుతుంది, దేశాలలో కరువు ఉంది, మనుషుల మధ్య శాంతి సమాధానం లేవు. భయము, ఎప్పుడు ఏ మనిషి ద్వారా ఏ హాని కలుగుతుందో, ఏ అపాయం వస్తుందో అనేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ మెఫీబోషెతు కూడా తన జీవితాన్ని బట్టి కృంగిపోయి బాధపడుతూ భయపడి ఉండవచ్చు. అయితే దావీదు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు. ఎవరొద్దు? చాలా సార్లు బాధపడే వారి యొద్దకు వెళ్ళి మనం ఏం చెప్పాలి? నువ్వు భయపడవద్దు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఇదిగో మేమందరం ఉంటాము, నీకోసం ప్రార్థన చేస్తాము, నీ అవసరాల్లో మేము కూడా పాల్పొంపులు పొందుతాము అని ఆ విధంగా చెప్పినప్పుడు కృంగిపోయిన వ్యక్తి త్వరగా లేచుతాడు, త్వరగా ఆదరింపబడతాడు. కాబట్టి ఇక్కడ అన్నాడు, మొదటిగా నువ్వు భయపడవద్దు. రెండవదిగా నీ తండ్రి ఏదైతే కలిగి ఉన్నాడో ఆ భూమి అంతా కూడా మళ్ళా నీకు ఇవ్వబడుతుంది. మూడవదిగా సదాకాలము నా యొక్క బల్ల యొద్ద నువ్వు భోజనం చేయవచ్చు. ఎప్పుడు దాకంట? నువ్వు బ్రతికినంత కాలము నువ్వు నా యొక్క బల్ల యొద్ద భోజనము చేయదు. కాబట్టి మెఫీబోషెతుకి ఎంత సంతోషం కలిగి ఉంటుంది. అక్కడ అన్నాడు, అయ్యా అయ్యా చచ్చిన కుక్క వంటి వాడైనా నా ఎడల ఎంత ప్రేమ చూపుతాడు, ఏ పాటి వాడును. ఏమండి, ఎందుకు ఆ విధంగా పోల్చుకున్నాడు మెఫీబోషెతు? చచ్చిన కుక్క కదిలిద్దా? చెప్పండి, చచ్చిన కుక్క కదిలిద్దా? మరి రెండు కాళ్ళు పోయినాయి, మరి నేను కూడా చచ్చిన కుక్క లాంటి వాడు కదా, నేనేమి చేయలేను కదా. ఎంత తగ్గింపుగా తను తాను పోల్చుకుంటున్నాడు. చచ్చిన కుక్క వంటి వాడైన నన్ను ఈ విధంగా ప్రేమించడానికి నేను ఏమనుకున్నంటే అక్కడ దావీదు అన్నాడు, భయపడవద్దు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కృంగిన సమయంలో, వేదనగా ఉన్న పరిస్థితుల్లో, మనం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దావీదు ఎలాంటి మాట మెఫీబోషెతుకు అందించాడో మనం కూడా ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. మనం భయపడకూడదు. మనం భయపడితే అపవాది ఇంకా ఏం చేస్తాడు? భయపడబెడతాడు. కాబట్టి అక్కడ మెఫీబోషెతు తన కృంగినటువంటి జీవితం నుండి సంతోషకరమైన జీవితంలోకి ఆయన అడుగు పెడుతున్నాడు. కాబట్టి రాజు బల్ల మీద ఏముంటుంది? ప్రతిరోజు అలా కదా, మనకైతే దిగులు ఉంటుందే ఉండదా? ఏమంటే రేపు ఉంటుందో లేదో, కానీ మెఫీబోషెతుకు అది లేదు. ఆయనకున్న ధైర్యం వల్ల ఏంటంటే నాకు ప్రతిరోజు కూడా రాజు బల్ల యొక్క భోజనం. ఎక్కడ అండి? రాజు బల్ల యొక్క భోజనం. కాబట్టి దేవుని నమ్మిన బిడ్డలను ఎన్నడూ కూడా ఆయన మర్చిపోడు. సింహం పిల్లలైన లేవి కలిగే ఆకలి కలిగినటువంటి ఆహారం లేక, ఇదిగో నా పిల్లలైన వారికి ఏది కొదువా ఉండదు. ఆయన కొదువా చేసే దేవుడు కాదు, ఆయన పోషించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలారా, మెఫీబోషెతుతో దావీదు పలికిన ఆ గొప్ప మాటలు మనం ఆలోచన చేస్తే ఆయన మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. దేవుడు ఎన్నడూ కూడా ఆయన మర్చిపోయే దేవుడు కానే కాదు. కాబట్టి ఇక్కడ దావీదు అన్నాడు సీబాతోటి,
అయ్యా ఇదిగో నీవు ఆ యొక్క మెఫీబోషెతు యొక్క ఆ పొలమును పండించి ప్రతి సంవత్సరము ఏ కాలంలో ఏ పంట వస్తుందో ఆ పంట తీసుకొచ్చి మెఫీబోషెతుకు నీవు ఇవ్వాలని అక్కడ చెప్పాడు. కాబట్టి ఆ సేబాకు ఎంతమంది పిల్లలు? 15 మంది 15 మంది కుమారులు ఉన్నారు, 20 మంది దాసులను. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే మెఫీబోషెతు మీద వచ్చినటువంటి కనికరము ఈ సేబా మీద కూడా వచ్చింది, అంతే కదా. మరి సేబా కూడా తన కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఆయనకి ఏదో ఒక పని కావాలిగా, అవునా కాదా? కాబట్టి మెఫీబోషెతు యొక్క ఆ పొలమును మరి సేబాకు అప్పగించి నువ్వు పండించి అతనికి రావాల్సిన వాటిని నువ్వు ప్రతి సంవత్సరం కూడా దయచేయమని అక్కడ చెప్పినప్పుడు సేబా మరి ఆ దావీదు చెప్పిన ఆజ్ఞ ప్రకారము ఆయన చేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కృంగిపోవాల్సిన పని లేదు, నలిగిపోవాల్సిన పని లేదు, వేదన చెందాల్సిన పని లేదు. మన కొరకు మనకు సహాయం చేయడానికి మన ప్రభు ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు మనం మర్చిపోకూడదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఆయన తన మహిమను విడిచిపెట్టి నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను పోషించడానికి ఆయన మానవ రూపం దాల్చి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి పాపం నిమిత్తము ఆయన ఆ కలువరి శిలువలో ఆయన వేలాడదీయబడి ఆయన చనిపోయి మనకు గొప్ప రక్షణ తెచ్చేసి ఈరోజు మనము గొప్ప ధైర్యాన్ని మనం కలిగి ఉన్నామంటే ఆయన సన్నిధికి వచ్చి ఆయన నామంలో మనం ప్రార్థన చేసుకునే ఆ గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే అది దేవుని కృప. ఎవరమ్మా? అది దేవుని కృప. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. చూద్దామండి దేవుని వాక్యాన్ని. లూకాసు వార్త 10వ దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. 10వ అధ్యాయము 33-34 వచనాలు త్వరగా చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతను చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూడా వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించాను. కాబట్టి దొంగల చేతిలో చిక్కబడి కొట్టబడి మరి అడద్రోయబడినటువంటి వ్యక్తి తన ధనాన్ని మొత్తం కూడా కోల్పోయాడు. తన యొక్క ఆ రూపం కూడా మారిపోయింది, ఎంతగానో పట్టుబడ్డాడు. అలాంటి వ్యక్తి మరి ఎవరెవరు చూశారంట? లేవీయుడు చూశాడు, ఆ తర్వాత యాజకుడు చూశాడు. కానీ ఆయన బాధపడుతుంటే ఆ ఇద్దరు కూడా దాటిపోయారు. కానీ ఆ మూడో వ్యక్తి సమరయుడు ఆ మార్గంలో పోతూ మరి ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే వేదన చెందుతున్నాడో, ఎవరైతే కేకలేస్తున్నారో ఆ వ్యక్తిని చూసి దగ్గరకు పోయి జాలిపడి అతని గాయాలన్నీ కూడా కడిగి కట్టి అతనికి ఆహారం పెడతానికి పూట కూడా అని ఎందుకు తీసుకుని వెళ్ళి ఆయన పరామర్శించాడు. ప్రేమను దేవుని పెట్టారా, మనం బాధపడుతుంటే ఆయన చూసే దేవుడు అనే కాదు, మనం ఆకలితో ఉంటే ఆయన ఆ విధంగా మౌనం ఉండే దేవుడు కాదు. మన బాధ నుండి మనకు విడుదల కలిగించే దేవుడు, మన ఆకలిని తీర్చే దేవుడు, మన దాహాన్ని తీర్చే దేవుడు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన మనకు సంరక్షించే గొప్ప దేవుడు. కాబట్టి ఈరోజు మనము నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే ప్రభువు మనల్ని ఎన్నడూ కూడా ఆయన మర్చిపోడు. మెఫీబోషెతు యొక్క జీవితాన్ని మనం చూసాము. దొంగల చేతిలో చిక్కబడి గాయపరచబడేటువంటి ఆ వ్యక్తిని మనం చూసాము. వారి ఇరువురు కూడా ఎక్కడ కూడా ఆదరించబడకుండా, ఓదార్చబడకుండా, సహాయం పొందకుండా వారు లేరు. వారు ఆదరించబడ్డారు, సహాయం పొందారు. వారి స్థితిలో నుంచి మనం తిరిగి వారు పైకి లేవనెత్తబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎక్కడ అధైర్యపడాల్సిన పని లేదు. మనం పోషించేవాడు, మనల్ని కాపాడువాడు, మనకు సహాయం చేయ దేవుడు ఆయనే. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలారా, సదాకాలము రాజు దగ్గర భోజనం చేసే ఆ గొప్ప స్థితిని
మెఫీబోషెతుకు ఇచ్చాడంటే అది తన తండ్రి దేవుని ఎడల కలిగిన ఆ గొప్ప విశ్వాసము. మరి నీవు కూడా అటు విశ్వాసాన్ని కలిగి ఉంటావా? అటు నమ్మకాన్ని కలిగి ఉంటావా? అటు ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు మనల్ని బట్టి మన పిల్లలకు ఆ గొప్ప దీవెనలు రావాలి. ఈరోజు మనం చేసే భక్తి, మనం వెళ్ళేటువంటి స్థలాల్లో దేవుని వేడుకునే పరిస్థితి మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హన్నా చేసిన ప్రార్థన, ఆ దేవుని మందిరంలో ఆమె కన్నీరు గర్చిన విధానాన్ని దేవుడు దీవించాడు. సమూయేలును గొప్ప ప్రవక్తను చేస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఏ వాక్యం జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన బహుమానాలను ఆ పిల్లల కొరకు నువ్వు మొదటి జామున లేచి ప్రార్థన చేయాలి. నీ కన్నీరు గార్చాలి. దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన ఆ బిడ్డల విషయంలో నీ వంతుగా నువ్వు దేవునికి అప్పగించాలి. బాధ్యత కలిగి మనం నడుచుకోవాలి. కాబట్టి ప్రేమను దేవుని పెట్టారా, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి వాక్యము సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయంలో మెఫీబోషెతు యొక్క స్థితి మారింది. అతని యొక్క పరిస్థితి అంతా కూడా దేవుడు మార్చాడు. అతనికి ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు ఇచ్చాడు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే దేవుడు తప్పక నీ అట్లా కార్యం చేస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచితే మెఫీబోషెతుకు దేవుడు తోడుకున్నట్లుగా నీకు కూడా తోడుకుంటాడు. ఆయన నీకు గొప్ప సహాయం చేసి నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు, నిన్ను పైకి లేవనెత్తుతాడు. కలువరి శిలువలో ఆయన చనిపోయింది నిన్ను నన్ను కాపాడటానికి, నిన్ను నన్ను రక్షించి ఆ యొక్క పరలోకంలో మనం ఉంచడానికి ఆయన చనిపోయాడు. కాబట్టి దావీదు తను కలిగిన దానిలో మెఫీబోషెతు విషయంలో నష్టపోవడానికి కూడా ఇష్టపడ్డాడు. ప్రభువు కూడా మన కొరకు తన రక్తం అంతా కూడా ధారపోశాడు. మన కొరకు తన శరీరం మొత్తం కూడా ఆయన గాయపరుచుకున్నాడు. మన కొరకే ఆ యొక్క కలువరి శిలువలో ఆయన అంత బాధను అనుభవించాడు. తన మహిమనే కోల్పోయాడు. ఈరోజు ప్రభు కొరకు నువ్వేం త్యాగం చేస్తావు? ప్రభు కొరకు నీ జీవితాన్ని ఏ విధంగా ఆయన అర్పిస్తావు? కాబట్టి రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో సజీవ యాగముగా మీ శరీరములను ప్రభువుకు సమర్పించండి. ఆయన కోరేది నీ వద్ద నుండి బంగారము, వెండి, ఇంకా వెలగలిగినటువంటి వస్త్రాలు ఆయన నిన్ను అడగట్లేదు, కానీ ఆయన అడుగుతుంది నీ జీవితాన్ని అడుగుతున్నాడు. నువ్వు సమర్పిస్తావా? నువ్వు త్యాగం చేస్తావా? దావీదు తను కలిగిన దానిలో ఆయన త్యాగం చేశాడు. మెఫీబోషెతు యేసు ప్రభువారు తాను కలిగిన మహిమనంతా కూడా మన కొరకు ఆయన త్యాగం చేశాడు. మరి దేవుని బిడ్డగా నీవు నేను ఇతరులను ప్రేమించే విషయంలో మనం త్యాగం కలిగి ఉండాలి వద్దా? అలాగ ఉన్నప్పుడు దేవుడు మనకు కూడా మెఫీబోషెతుకు తోడుగా ఉన్న దేవుడు, దొంగల చేతిలో చిక్కబడి కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ వ్యక్తికి తోడుకున్న దేవుడు, మరి నీకు నాకు కూడా ఆయన తోడుగా ఉండి ఆయన సహాయాన్ని మనకు మెండుగా అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. 10 నిమిషాలు మనము ప్రార్థనలో ఉందాం. ఒక 5 నిమిషాలు మనం దేవుడితో సమయం గడుపుదాం. చెప్పబడినటువంటి వాక్యము మన జీవితాలలో ఫలింపుకు వచ్చినట్లుగా, ఆ వాక్యము మన హృదయంలో స్థిరపడి ఉండేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఒక 5 నిమిషాలు మనం ప్రార్థనలో ఉన్నాం. ఒక 5 నిమిషాలు మనము విన్న దాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మాతో మాట్లాడేవి కదా నాయన. మెఫీబోషెతు కుంటివాడుగా ఉన్నాడు, ఎంతో భయముతో ఉన్నాడు.